నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. చేసేది తప్పైనా, లివింగ్ రిలేషన్షిప్ అయినా అందమైన పేర్లు పెట్టుకుని బతికేస్తున్నారు. మరి కొత్తగా చూసుకుంటే షుగర్ డాడీ ఒక ట్రెండ్ అయితే నడుస్తుంది. మరి షుగర్ డాడీ ఏంటి, అసలు ఈ పేరు ఎలా వచ్చింది, ఈ షుగర్ డాడీ అంటే అసలు ఈ రిలేషనా ఏంటిది అనే దానిపైన మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ రజనీ రామ గారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, షుగర్ డాడీ షుగర్ బేబీ అని ఒక ట్రెండ్ అయితే నడుస్తుంది మన ఇండియాలో. అంటే అసలు దీని గురించి ఒకసారి వివరంగా ఈరోజు మాట్లాడదాం మీ ముందుకైతే వచ్చేసాను. షుగర్ డాడీ ట్రెండ్ అసలు ఏంటి, ఒక్కసారి మా వ్యూవర్స్తో దీని గురించి చర్చిద్దాం. ఏలే స్టైల్గా పేర్లు అంటే ఇప్పుడు మొన్నటి వరకు లవ్ అన్నారు, లివ్ ఇన్ రిలేషన్షిప్ అన్నారు, డేటింగ్ అన్నారు, పేర్లు మార్చుకోలే, చేసేది ఒకటే. అలాగే ఇది కూడా అంతే. ఈ చేసే ఏ పనైనా డిఫరెంట్ పేర్లు పెట్టుకుంటే అదొక స్టైలు, అది తప్పుగా ఫీల్ అవ్వకుండా అది సమర్థించుకోవడం. ఆ సమర్థించుకోవడం కోసం రకరకాల పేర్లు తప్పితే అది చేసేది ఒకటే. ఎందులోనైనా పేరు ఏది పెట్టుకున్నా చేసేది ఒకటే. ఇప్పుడు అవన్నీ జనం కొంచెం కొంచెం అలవాటు పడిపోయారు. మరి కొత్తవి రావాలిగా, మరి కొత్తవి తెలియజేయాలి జనానికి. ఏం లేదు, ఎక్కడి నుంచో ఎక్కడో చదువుతారు, లేకపోతే ఎక్కడో చూస్తారు, దాన్ని పట్టుకొస్తారు మన ఇండియాకి. ఫారిన్ కంట్రీస్లో అన్నీ నడుస్తూనే ఉంటాయి. అవి మనం ఎందుకు నేర్చుకోవాలి, అది మనకి ఉండాలి. ఇంకొకటి ఏంటంటే ఏది ఎక్కడా లేదు అనేది కూడా చెప్పలేము. ఇప్పుడు ఇది షుగర్ డాడీ అని మీరు అన్నారు కదా, దాని గురించి తర్వాత చెప్తాను. ఈ రిలేషనే ఏదైనా కూడా, ఇటువంటి రిలేషన్స్ కూడా ఎప్పుడూ ఉన్నాయి. కాకపోతే బయటికి అంతగా ఎక్కడైతే జరిగిందో అక్కడ వరకే, వాళ్ళకి వరకే తెలిసేది. ఇప్పుడు మీడియా ప్రభావం వల్ల అన్ని వైపులకి అన్ని విషయాలు తెలుస్తున్నాయి. సో ఇప్పుడు ఇదేంటంటే ఇది కూడా ఒక సంబంధాలే, అక్రమ సంబంధం అనాలా, సక్రమ సంబంధం అనాలా, అది వాళ్ళకే తెలియాలి. అంటే ఇష్టపూర్వకంగానే ఏం చేస్తున్నారంటే పెద్ద వయసు ఉన్న వాళ్ళతో రిలేషన్ పెట్టుకుంటున్నారు. ఇప్పుడు మొన్న ఆ మధ్య ఓయోలో కూడా పట్టుకున్నారు ఒక అమ్మాయిని. అంతా ఒక 20 years 18 years ఒక అమ్మాయి, చదువుకుంటున్న అమ్మాయి, ఒక పెద్ద ఆయనతోటి ఓయోలోకి వెళ్ళి వస్తుంటే పట్టుకున్నారు. గొడవ జరిగింది. ఏంటనంటే నా ఇష్టం, నాకు డబ్బులు కావాలి. అతన్ని అడిగితేనేమో నాకు భార్య పోయింది, నాకు నీడ్స్ ఉన్నాయి, నా ఇష్టం, మీరెవరు, ఇది నా పూర్తిగా నా పర్సనల్ విషయం అని ఇద్దరు అన్నప్పుడు ఎవరు కూడా ఏ పనిష్మెంటు ఇవ్వలేరే చట్టాలు కూడా. అయితే ఈ సివిల్లో మన సమాజంలో మాత్రం ఇది ఒక ఏమంటారంటే ఒక చెడే, ఏమంటారు, ఒక చెడు అలాగ వ్యాపించడం అంటారు చూసారా. ఆ చెడు వ్యాపిస్తూ వెళ్తుంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా చెడు అనేది సమాజంలోకి అలా వచ్చేస్తుందన్నమాట. వచ్చేసినప్పుడు మిగతా జనాలు కూడా పాడవుతారని కొంతమంది సిటిజన్స్ ఎదురు తిరగడమో, అబ్జెక్ట్ చేయడం లాంటివి చేస్తున్నారు. పాపం అక్కడక్కడ చేస్తున్నారు, వాళ్ళ వంతు బాధ్యతగా ఎదిరిస్తున్నారు. కానీ ఎవరు దారిలోకి రావట్లేదు. మా ఇష్టం అంటున్నారు. మా ఇష్టం అని అంటున్నప్పుడు దీన్ని ప్రజలు ఎలా తీసుకోవాలంటే, సరే అలా మా ఇష్టం అని చెప్పి వెళ్ళిన వాళ్ళు దాని రిఫర్గేషన్స్ గుడ్ ఆర్ బ్యాడ్ వాళ్ళే తీసుకుంటారు. మనం మన పద్ధతిలో ఉందామని చెప్పి ఆలోచించాలి. అది ఎంతమంది ఆలోచిస్తున్నారో ఆ విజ్ఞత ఉండాలి వీళ్ళల్లో. వాళ్ళు చేశారు కదా, తప్పేంటి, మేము చేస్తాము. ఇప్పుడు వాళ్ళని అడిగే వాళ్ళు ఎవరున్నారు, మమ్మల్ని కూడా అడగరు. వాళ్ళు ఎవరిని అడిగారా, మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు, ఇలాంటివన్నీ భావాల్లోకి వెళ్ళిపోయి వాళ్ళు చేసినవే వీళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు పెద్ద వయసు ఉన్న వాళ్ళతోటి సంబంధాలు పెట్టుకోవడం వల్ల ఏంటంటే వీళ్ళ అవసరాల కోసము, వీళ్ళ యొక్క లగ్జరీస్ కోసము, ఏదన్నా అనుకోండి, ఆ డబ్బు కోసం ఏం చేస్తున్నారు, ఈ అమ్మాయిలు చిన్న వయసులోనే పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళటం. పెద్దవాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తున్నారంటే, ఇప్పుడు చూడండి, అందులో బాగా డబ్బున్న వాళ్ళు ఉంటారు. ఇప్పుడు అదర్ కంట్రీస్లో సాధారణంగా డబ్బు బాగా ఉండే ఉంటుంది. ఇప్పుడు మన ఇండియాలో కూడా బాగా డబ్బున్న వాళ్ళని, బాగా కూడా ఉండక్కర్లేదు, ఒక రిటైర్ అయిన పర్సన్ పట్టుకుంటే చాలు, కొంచెం లగ్జరీగా. అంటే ఈ షుగర్ డాడీ ట్రెండ్లో అందరూ కూడా సంపన్న వర్గాలకు చెందిన మెన్సే ఉంటారంటారా మేడం? దాదాపుగా ఉంటారు. దీనికి సంపద ఎక్కువ ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు రెగ్యులర్ ఒక 50-60 వేలు పెన్షన్ వస్తుంది ఒక ఆయనకి అని అంటే చాలు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళకి ఒక పార్ట్నర్ ఉండనివ్వండి, లేకపోనివ్వండి, వీళ్ళు వాళ్ళని పట్టుకుంటారు. వాళ్ళేంటి ఆ ఏజ్లో ఫ్యామిలీ పరంగా కొన్ని సమస్యలు ఉంటాయి వాళ్ళకి. ఇప్పుడు లేడీస్ కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల దూరం ఉండటము, అలాంటివి ఏవో జరుగుతుంటాయి కదా. దానివల్ల ఆ మగవాళ్ళు ఏం చేస్తారంటే ఇలాంటి అమ్మాయిలకి ఇష్టపడతారు. చిన్న అమ్మాయిలనే ఇష్టపడుతున్నారని సర్వేలో తెలుస్తుంది. మరి ఈ అమ్మాయిలు పెద్దవాళ్ళని ఎందుకయ్యా అంటే డబ్బుల కోసం వెళ్తున్నారు. వాళ్ళేమో వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం అమ్మాయిలను ఆశ్రయిస్తున్నారు, వీళ్ళు డబ్బుల కోసం వాళ్ళని ఆశ్రయిస్తున్నారు. ఇద్దరు కూడా మా ఇష్టపూర్వకంగా మేము వెళ్తున్నాము, ఇది కంప్లీట్గా మా పర్సనల్ విషయము, మీకు అవసరం ఏముంది అని చెప్పి డైరెక్ట్గా చెప్తున్నారు. ఇలా డైరెక్ట్గా చెప్పడం వల్ల అది కూడా ఒక ప్రమాదానికే దారి తీస్తుంది. ఇప్పుడు ఆ వయసు వాళ్ళు ఉంటారు, వాళ్ళు అదే దారి పడతారు కదా.
పడతారు కాదు, ఇప్పుడు చాలామంది అలా వెళ్తున్నారు. నేను ఒక వీడియోలో ఇలా చేస్తే అలా ఎవరు చేయరు అని చెప్పి ఎవరో అన్నారు. మరి కళ్ళు తెరిచి బయటకు వచ్చి చూడండి, న్యూస్ పేపర్స్ చూడండి, మీడియా చూడండి. మీరు బయటకు వచ్చి ప్రతి అమ్మాయిని కూడా మీరు ప్రతి అబ్బాయిని కూడా సరిగ్గా గమనించినట్టయితే మీకు వాళ్ళల్లో అనేకమైన విషయాలు మీకు తెలుస్తాయి. అవన్నీ చేయకుండా ఇలా అలాంటి వాళ్ళు మాట్లాడినప్పుడు ఇలా ఎక్కడుంది, ఇలా ఎప్పుడూ లేదు, ఇలా ఎక్కడా లేదు, మీరు చూసారా, మీరు చూడకుండా మాట్లాడుతున్నారు, తెలియకుండా మాట్లాడుతున్నారు అనుకుంటే అనుకోవచ్చు కాక, కానీ సరిగ్గా మీరెళ్ళి అబ్జర్వ్ చేయండి, ఖచ్చితంగా మీ కళ్ళకి కనిపిస్తాయి అవన్నీ. తెల్లవారులేస్తే మనం కళ్ళు మూసుకునే వెళ్ళట్లేదు కదా బజార్లో, కళ్ళు తెరుచుకునే అందరినీ చూస్తూనే వెళ్తుంటాం. ఇద్దరిద్దరం వెళ్తున్నాం అంటే ఖచ్చితంగా ఆ బయట కనిపించిన విషయం మీద మనం మాట్లాడుకోకుండా ఉంటామా? ఉంటున్నామా? ఇది చూసారా అమ్మాయి, చూసారా అబ్బాయి, ఆ పెద్ద ఆయన అసలు ఆయనకి ఏమైనా ఉందా అనుకుంటున్నామా లేదా? మరి ఎందుకు మనం కళ్ళతో చూస్తున్నాము, మనం అబ్జర్వ్ చేస్తున్నాం కాబట్టి మనకు అనిపించింది కాబట్టి తిరిగి మనం మాట్లాడుకుంటున్నాం. అది మీకు అనిపించట్లేదా? మీకు ఎందుకు అనిపించట్లేదు? అంటే మేడం ఆడపిల్లలు లగ్జరీ లైఫ్ కోసమే ఇట్లా ఈ ట్రెండ్కి వెళ్తున్నారని అంటారు. ఖచ్చితంగా డబ్బులు కావాలి, డబ్బే ప్రధానం. డబ్బుతోనే జీవితాలు ముడిపడి ఉన్నాయి. డబ్బు కోసం తల్లిదండ్రులను చంపుతున్నారు, డబ్బు కోసం భార్యలను చంపుతున్నారు, డబ్బు కోసం ఎవరినైనా ఏమైనా చేస్తున్నారు, దొంగతనాలు చేస్తున్నారు, అసలు ఏది పడితే అది చేస్తున్నారు డబ్బు కోసం. విలువలు లేవు, పరువు లేదు, ఏమీ లేదు, ఒక వ్యక్తిత్వం లేదు. అంటే అలా ఆ పనులు చేసేవాళ్ళని నేను అంటున్నాను. ఎవరైతే ఆ పనులు చేస్తారో వాళ్ళకి ఇవన్నీ ఉంటే చేస్తారా చెప్పండి? వాళ్ళకి ఇవన్నీ లేవు. మాకు డబ్బే మా కళ్ళ ముందు కదులుతుంది కట్టలు. ఇప్పుడు డబ్బు కోసము ఒక కొడుకు తండ్రి పక్కలో పడుకోబెడుతున్నాడు రోజు. ఇప్పుడు ఇవాళ కూడా ఈరోజు మనం వెళ్ళి చూసామంటే ఆ సీన్ మనం చూడొచ్చు. ఇవాళ వస్తారా ఎవరన్నా నాతో? చూపిస్తాను రండి. ఎందుకు అనంటే డబ్బు. తండ్రికి పెన్షన్ వస్తుంది 60-70 వేలు. మరి ఎలా తీసుకోవాలి ఆ డబ్బుని? అందుకని చెప్పి తండ్రికి అలవాటు చేశాడు. రోజు భార్యతో స్నానాలు చేయించటం తండ్రికి తప్పు కాదండి? ఇప్పుడు అతనేమన్నా మూలపడ్డ ముసలాయన ఏం కాదు, ఒక 60 ఏళ్ళు ఉంటాయి. 60 ఏళ్ల వ్యక్తికి నువ్వు నీ భార్య 30 ఏళ్ల వ్యక్తిని తీసుకెళ్ళి రోజు స్నానాలు చేయించడం ఏంటి? ఒళ్ళంతా నువ్వు ఆయిల్ మసాజులు చేయించడం ఏంటి? ఆ చేసే లోపల వాళ్ళిద్దరి ముందే తన పక్కల వేయడం ఏంటి? పదండి ఇప్పుడే చూపిస్తాను, నడవండి. మరి వీటిని మీరు చూసారా, మీరు విన్నారంటే ఎస్ నేను చూశాను విన్నానని చెప్తున్నాను, రండి మీకు కూడా చూపిస్తాను కూడా చెప్తున్నా. ఎందుకంటే మేడం రీసెంట్గా కూడా ఒక వీడియో చూసాం మనం, యూట్యూబ్లో కూడా ట్రెండ్ అయింది బాగా. తండ్రి కూతురు పెళ్లి చేసుకున్నారు. మరి అది కూడా చాలా అన్నీనండి, అన్నీ. అసలు ఇప్పుడు మీరు చెప్పిన కేసు అది స్టెప్ ఫాదర్, కానీ నేను స్వయంగా కడుపును పుట్టిన పిల్లనే అలా ఉన్నాడని నేను చెప్తాను. నేను చూశాను నా కళ్ళ ముందే, మా ఇంటి పక్కనే. ఇది నేను ఒక వీడియోలో కూడా చెప్పాను. మరి ఇవన్నీ ఉన్నాయా లేదా? ఇప్పుడు ఇవన్నీ ఉన్నప్పుడు అవి చూసి మనము చేస్తామా మనం కూడా, లేకపోతే వాటిల్ని మనం ఇష్టపడకుండా ఉంటామా? అంటే ఇష్టపడకుండా ఉండాలి కదా. మనం ఇష్టపడకుండా ఉంటేనే ఫర్దర్గా ఇంకొకరికి మనం వద్దు అని చెప్పగలుగుతాం, మనం కూడా అందులోకి వెళ్ళాం. కానీ అది బాగుందే, వాళ్ళని ఏమీ అనట్లేదు, మన మాత్రం ఎవరేమంటారని చెప్పి కట్టుకున్న భార్యకి ద్రోహం చేయడమో, కుటుంబానికి ద్రోహం చేయడమో, మరి సమాజంలో చెడ్డ పేరు తీసుకుని రావటమో, ఆనక రోగాలు రోస్టులు, లేకపోతే అతన్ని చూసేవాళ్ళు లేక ఒంటరిగా ఎక్కడో చోట చనిపోవటమో, ఈ భార్య కూడా అలాగే ఒంటరిగా అయిపోవడం, ఇలాంటివన్నీ పరిణామాలు ఎందుకు వస్తున్నాయి? ఈ విపరీత ధోరణుల వల్లే వస్తున్నాయి. ఇప్పుడు ఈ చిన్నమ్మాయిలు వాళ్ళ భవిష్యత్తు ఏంటని ఆలోచిస్తున్నారా? ఇప్పుడు చాలామంది లేట్ మ్యారేజెస్లో ఇదొక కారణం. అందరూ కాదండి, కొంతమంది నేను చెప్తున్నా. అటువంటి దారిలో ఉన్న అమ్మాయిలు లేట్ మ్యారేజ్ చేసుకుంటున్నారు అని అంటే కనుక ఇదొక రీజన్. వీళ్ళని చేసుకోవడానికి ఎవరు ముందుకు వస్తారు? లేకపోతే దీనికి అలవాటు పడిన వాళ్ళు త్వరగా పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ సంసారం చేయాలనే ఆలోచన అస్సలు ఉండదు. ఎందుకంటే వాళ్ళ బాడీకి అవి సూట్ కావు. ఆ బాడీలు మారిపోతాయి, ఆ బాడీ లాంగ్వేజ్ మారిపోతుంది, మనస్తత్వం మారిపోతుంది, ధోరణి మారిపోతుంది, అభిప్రాయాలు మారిపోతాయి. జీవితం పట్ల ఒక కళ అనేది ఉండదు వీళ్ళకి. ఎంతసేపు డబ్బు. ఇవాళ డబ్బు ఉంది, పెద్ద కారు కొనుక్కున్నాము, ఆ కారులో మనం డ్రైవ్ చేసుకుంటూ స్టైల్ కొట్టుకుంటూ వెళ్తున్నాము, చూసే వాళ్ళకి పెద్ద లుక్స్ అనమాట. మరి వీళ్ళందరూ సాంప్రదాయంగా పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ సంసారం చేస్తారా? ఖచ్చితంగా వీళ్ళ బ్రెయిన్ దానికి సూటబుల్గా ఉండలేరు, ఇమడలేరు, ఆ లైఫ్లో ఇమడలేరు. ఎలాగోలా ఒక ఏజ్ వచ్చేటప్పటికి అరే నా ఏంటి ఇలా ఉన్నాను, ఎవరినన్నా సెట్ చేసుకుందామా అనుకుంటే ఎవరు వస్తారు? ఎవ్వరూ రారు. గతం తెలిసిన వాడు ఎవరు రాడు. తర్వాత ప్రజెంట్ ఆమె గురించి మాట్లాడుతుంటే కూడా ఆమె యొక్క విషయాలన్నీ, ఆ బాడీ లాంగ్వేజ్ కానీ తీరు కానీ యువతల అబ్బాయికి అర్థమవుతున్నప్పుడు ఇష్టపడరు. మీరు గమనించండి, అమ్మాయిలు బాడీ లాంగ్వేజ్తో ఉన్నారా? నాకు ఒకటి చెప్పండి మీరు.
ఉంటే ఎంతమంది ఉన్నారు? ఉన్న వాళ్ళ గురించి నేను ఎప్పుడూ మాట్లాడను. ఎవరైతే చెడు చేస్తున్నారో, ఎవరైతే తప్పు చేస్తున్నారో వాళ్ళే నేను మాట్లాడే స్పీచ్లో ఉంటారు, మిగతా వాళ్ళు ఉండరు. అందరూనా అని మీరు మాట్లాడితే నేనేం చెప్పను దానికి. ఇదే నా స్టేట్మెంట్. ప్రతి వీడియోకి ఇదే నా జవాబు. అలా చేస్తున్న వాళ్ళకి మాత్రమే నేను చెప్తాను, చేయని వాళ్ళు ఇందులోకి రారు. అంటే మేడం మన ఇండియన్స్ ఈ ఫారెన్ ఏదైతే ఉందో ఈ సంస్కృతి ఇవన్నీ కూడా వాటిని ఫాలో అవుతున్నారు కాబట్టి ఈ రోజు ఈ షుగర్ డాడీ అనే ట్రెండ్ మన వరకు అవును. వచ్చింది అని అంటారా ఫైనల్ గా? అంటే అది పాతకాలంలో కానీ ఇప్పుడు కానీ అన్ని చోట్ల మన ఇండియాలో నడుస్తుంది, కానీ బయటకు వచ్చేవి కాదు. ఇప్పుడు పబ్లిక్గా తీసుకొస్తున్నారు అక్కడి నుంచి. ఇప్పుడు మన వాళ్ళు సినిమాలు మన ఇండియాలో తీసేవారు, ఇప్పుడు బయటకు వెళ్ళి తీస్తున్నారా లేదా? కంప్లీట్గా హాలీవుడ్ టైప్లో, బాలీవుడ్ టైప్లో తీస్తున్నారా లేదా? ఇప్పుడు మన సాంప్రదాయాలతో మన సినిమాలు ఉండేవి కొంతకాలం క్రితం వరకు. ఇప్పుడు ఆల్ మిక్స్గా ఉంటున్నాయా లేదా? ఇప్పుడు బయట కంట్రీస్లో కూడా సినిమాలు తీసి వాళ్ళ స్టైల్లో సినిమాలు తీసి, ఇప్పుడు సినిమాలు కూడా కలర్స్ డిఫరెంట్గా ఉంటున్నాయి చూడండి. సినిమాలు పాతగా మన ఇంతకుముందు సినిమాల్లో మన కలర్స్ వేరుగా ఉండేవి. ఇప్పుడు ఆ సినిమాలు ఇంగ్లీష్ పిక్చర్స్ మాదిరిగా కలర్స్ ఉంటున్నాయి మన మూవీస్లో, కొన్ని, అన్నీ కాదు. ఏంటంటే ఆ స్టైల్లోకి తీసుకెళ్ళిపోతున్నారు. ఎందుకంటే జనానికి ఎప్పటికప్పుడు కొత్తదనం కావాలి. ఆ కొత్తదనం కోసం ఏం చేస్తే మనకి కలెక్షన్స్ బాగా వస్తాయి. ఇప్పుడు ఒక 500 కోట్లో 400 కోట్లో పెట్టి సినిమా తీస్తే దాని మీద ఎంత ప్రాఫిట్ రావాలి అని ఉంటుంది లెక్క. అంత ప్రాఫిట్ రావాలి ఇంత ఖర్చు పెట్టినప్పుడు అని అన్నప్పుడు జనానికి కొత్త విధానంగా చూపించగలగాలి. అది ఎప్పటికప్పుడు వాళ్ళు వెతుకుతూ ఉంటారు. ఆ నేపథ్యంలో ఏమవుతుందంటే అక్కడికి వెళ్ళి తీద్దామా ఇక్కడికి వెళ్ళి తీద్దామా అని అనుకున్నప్పుడు ఒరిజినాలిటీని ఈ కథ కానీ మన పిక్చరైజేషన్ కానీ ప్రతి ఒక్కటి కూడా దాని రూపాన్ని మార్చేసుకుంటుంది, కొత్త విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఈ మధ్య సినిమాలు చూస్తున్నాం, చాలా డిఫరెంట్గా ఉంటున్నాయి కదా. సో అలా అనమాట, కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. అలాగే తెలిసిన విషయం అయినప్పటికీ కూడా అది బయట నుంచి వచ్చేటప్పటికి డిఫరెంట్గా దాన్ని ఒక పేరు పెట్టేసి దాన్ని మనం ఫాలో అయితే అబ్బో అది పెద్ద స్టైలు. కానీ జరిగే డ్యామేజ్ ఎలా చేసినా డ్యామేజ్ అంటాను నేను. థ్యాంక్ యూ మ్యామ్.